కాకినాడ ఎస్ఈజెడ్పై మరోసారి విషం చిమ్మే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన అనుకూల మీడియాతోటి అసత్య కథనాలను ప్రచురించడంతో సెజ్ రైతులందరూ కూడా అసలు ఈ 2003 నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అసలు ఈనాడులో వచ్చినటువంటి కథనంలో వాస్తవం ఎంత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు మేలు జరిగిందా, ఎవరి హయాంలో మేలు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం నా వెనకాల కాకినాడ సెజ్ పోరాట కమిటీ ఉంది. సుదీర్ఘంగా సెజ్ కోసం, సెజ్లో ఉన్నటువంటి భూములు తిరిగి ఇచ్చేయాలని చెప్పి వీరంతా కూడా ఆ రోజు పోరాటం చేసి జైళ్ళకు వెళ్ళి అనేక రకాలుగా హింసించబడ్డటువంటి రైతులు ఉన్నారు. వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటీవల ఈనాడులో ఒక వరుస కథనాలు రావడం జరిగింది. సెజ్లో మీ రైతులందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారనే విధంగా వారంతా కూడా చిత్రీకరించారు. భూములు ఇచ్చినట్టు ఇచ్చే లాగేసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో వాస్తవం ఎంత, అసలు ఎవరి హయాంలో మీకు మంచి జరిగింది, ఎవరి హయాంలో మీరు నష్టపోయారు? చంద్రబాబు నాయుడు గారు భూములు ఇస్తానని చెప్పేసి ఎస్ఈజెడ్ ఇదంతా మోసం, నేను అధికారంలోకి వస్తే భూములు మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిలబెట్టుకోకుండా రైతులు దగా చేశారు. ఆ తర్వాత వర్క్షాప్ కూడా కాకినాడలో వర్క్షాప్ పెట్టి మీ అక్కడ రావణకపేట దగ్గర ఏరువాక సాగి ఆ రోజున మీ భూములు మీకు ఇచ్చేస్తాం తమ్ముడు దున్నుకొండని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చెజ్జ రద్దు అన్నారు. చెజ్జ రద్దు లేదు, రైతులనేమో జైల్లో పెట్టించడం, అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులు ఇవన్నీ చేయించి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట నేను మాట ఇచ్చాను అంటే తప్పగా నెరవేరుస్తానన్న మాట ప్రకారంగా మాకు మాట ఇచ్చారు. 4 నెలలు కమిటీని వస్తున్నారు. కమిటీ వేసి కమిటీ సిఫార్సు మేరకు అనుకున్న ప్రకారంగా చరిత్రాత్మకమైనటువంటి తీర్పు రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో ఎక్కడా చెప్పని విధంగా చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మా గ్రామంలో ప్రతి రైతు గారి ఇంట్లో పెట్టుకుని నేను ఫోటో పెట్టుకుని దండం పెట్టుకోవాల్సినటువంటి తీర్పు ఇచ్చారని చెప్పి ఈ సభాముఖంగా చెబుతున్నా. మీరు ప్రధానంగా ఈనాడు పత్రికలో కానీ ఈ టీవీలో కానీ కథనం చూస్తున్నారు. సెజ్ ఆ వార్తకు సంబంధించి ఎక్కడా కూడా కేవీ రావు ప్రస్థానం అనేది కూడా రాలేదు. అసలు భూసేకరణలో కేవీ రావు పాత్ర ఏంటి, అసలు మీకు ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరి వల్ల మీరు నష్టపోయారు అనే విషయం. ఈరోజు కాకినాడ ఎస్ఈజెడ్ చరిత్రను పరిశీలిస్తే ఇందులో కేవీ రావు, జిఎంఆర్, ప్రజెంట్ ఇప్పుడు అరవిందో. ఈ కేవీ రావు అనే వ్యక్తి, జిఎంఆర్ అనే ఇద్దరు కూడా మా పొలాల మీద లోన్లు తీసుకుని దాదాపు ఇద్దరు కలిపి 3,000 కోట్లు లోన్ తీసుకుని వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళ ఆస్తులను పెంచుకున్నారు. విపరీతమైన కేసులు చంద్రబాబు నాయుడు గారు వచ్చి హామీ ఇచ్చిన తర్వాత కూడా విపరీతమైన కేసులు పెట్టి పోలీసు కేసులు, అరెస్టులు, జైళ్ళు, విపరీతమైన బాధలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రైతులతో కూడిన కమిటీ, కన్నబాబు గారు చైర్మన్గా ఒక కమిటీ వేసి 2,180 ఎకరాలు పొలాలు ఏ రైతులైతే డబ్బులు తీసుకోలేదో ఆ భూముల్ని తిరిగి రైతులకి ఇమ్మని జీవో ఇచ్చి ఇవ్వడమే కాకుండా ఆ 2,180 ఎకరాలని అత్యంత పారదర్శకంగా ఏ రైతు భూమిని ఆ రైతుకి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్న ఈటీవీలో వచ్చింది, నేను చూశానన్నది. ఎవరైతే ఈటీవీలో ఆ వార్తను వేసాడో అతనితో కూడా నేను మాట్లాడాను ఫోన్ చేసి. నీకు నిజంగా దమ్ముంటే నీ దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి పట్టుకుని రా. ఏ రైతు తన్నా ఎవరైనా బలవంతంగా లాగితే మా కమిటీ వచ్చి ఆ భూమిని తీసుకుని తిరిగి రైతుకి ఇస్తుంది. ఎందుకంటే 18 సంవత్సరాలు మేము చేసిన పోరాటానికి గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ల్యాండ్స్ ఇవి. ఎవరైనా బలవంతంగా తీసుకుంటే ఇస్తామని చెప్పడం జరిగింది. అతను వెంటనే ఫోన్ పెట్టేశాడండి. ఎవరి వల్ల కాకినాడ సెజ్లో రైతుల పోరాట కమిటీకి మంచి జరిగింది? ఈరోజు ఎస్ఈజెడ్ పోరాట కమిటీకి, ఎస్ఈజెడ్ సమస్య పరిష్కారానికి ఒక శాశ్వత పరిష్కారం చూపిన నాయకుడు, మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సెజ్ పోరాట కమిటీతో సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసిన ఆ కమిటీ కన్వీనర్ ఉన్నారు చింతా సూర్యనారాయణమూర్తి గారు. 2003 నుంచి 2024 ఇప్పటి వరకు కాకినాడ సెజ్కి సంబంధించి ఎవరి వల్ల మీరు నష్టపోయారు తీరంగా? ఎందుకంటే మీరు అనేకమైన కేసులు బనాయించబడ్డాయి, మీ మీద అనేక రకాలుగా చిత్రహింసలు పడ్డారు. ఎవరి వల్ల మీరు జైలుకి వెళ్ళారు? రైతులందరూ కూడా కమిటీ అంతా జైలుకి వెళ్ళారు. ఎవరి వల్ల జైలుకి వెళ్ళాము అన్నది అనమాట. అంటే పోరాటం చేసేవాళ్ళ మీద కేసులు అందరూ పెట్టుకొచ్చారు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మన కమిటీ సిఫార్సుల మేరకు జీవో జారీ చేశారు. 2,180 ఎకరాలు ఇచ్చేస్తూ రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయమని సిఫార్సు చేశారు. మొత్తం చాలా కేసులు పోయాయి.
ఎవరయ్యాంలో పెట్టినవి పోలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏరువాక సాగి తిరిగి ఇచ్చేస్తాం పోలీసులు ఇస్తే తనండి అన్నారు కదా. ఆ మాట పట్టుకొని మేము పోరాటం చేసాం కదా. ఆయన మాట పట్టుకొని పోరాటం చేసినప్పుడు గట్టిగా చేసాం. ఎంచేత గట్టిగా చేయవలసి వచ్చింది? అప్పటిదాకా మేము భూములు నష్టపరిహారం తీసుకొని కూడా అప్పచెప్పలేదు రైతులు. మా పోరాటం వల్ల నిలబడ్డారు. ఆయన డబ్బులు పెంచి ఇంకోటి చేసి ఆ డబ్బులు ఇప్పించడానికి భూములు ఖాళీ చేశారు. మనం అప్పటిదాకా పండించుకున్నారు. నష్టపరిహారం తీసుకున్న రైతులు కూడా అప్పటిదాకా పండించుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో మా లేకుండా మీటింగ్ పెట్టి 2 లక్షలు అదనంగా నష్టపరిహారం 3 లక్షలు తీసుకున్న వాళ్ళకి, మరి ఆ తర్వాత అసలు నష్టపరిహారం తీసుకున్న వాళ్ళకి 9 లక్షలు చేశారు. ఆ రకంగా మేము 9 లక్షలు తీసుకుని భూములు ఇవ్వని వాళ్ళని పండించుకోకుండా నిర్బంధం చేశారు. నా భూమిని 3 సంవత్సరాలు పండించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అయ్యాంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేసులు ఎత్తేసారు. మరి కేవలంగా చంద్రబాబు గారు తెలుగుదేశం గవర్నమెంట్ అయ్యాంలో ఉన్నప్పుడు బలమైన కేసులు, ఎస్సీ కేసులు, ఎస్టీ కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు, అక్రమ కేసులు బనాయించేసినవి మాత్రం ఇంకా కోర్టు వాయిదాలకు తిరుగుతున్నాం. కొన్నిటికి శిక్షలు కూడా పడ్డాయి. మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు కొంతమంది రైతులు. ఈ పరిస్థితుల్లో మేము చాలా వరకు తేలికయ్యాం. మా భూమి 3 సంవత్సరాలను పండించుకోనివ్వలేదు. 3 సంవత్సరాల నుంచి ఈ జీవో వచ్చిన తర్వాత నేను 2021 నుంచి పండించుకున్నాను. ఇప్పుడు సర్వీతో 3 సంవత్సరాలు పెరిగింది. 2 ఎకరాలు సపోటా మామిడి తోట వేసాను. పచ్చగా ఉంది నా భూమి. మా కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని ఇలా కొనసాగించడానికి దయచేసి ఎవరిని అడ్డు రావద్దని, మాకు అండగా ఉన్నవాళ్ళు ఈ అండ కొనసాగిస్తారని ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, సెజ్ పోరాటంలో మీ నాన్నగారిది కూడా భాగస్వామ్యం ఉంది. ఆయన మీద ఎలాంటి కేసులు పెట్టారు? జైల్లో ఆయన ఎలాంటి పనులు చేయించారు జైల్లో? ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం ఆయన చనిపోయారండి. ఆయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు అండి, ఎస్సీ ఎస్టీ కేసులు, ఇంకా చాలా రకాల రౌడీ షీటర్ పెట్టారండి. నా మీద, మా నాన్నగారి మీద, చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టారండి ఇవన్నీ. ఆయన టీడీపీ గవర్నమెంట్ హయాంలో 2019 ముందు ఉన్న 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పెట్టారండి మా నాన్నగారిని. మా కుటుంబం మొత్తం ప్రతిరోజు ఆ 5 సంవత్సరాలు ప్రతిరోజు మా ఇంటి దగ్గర పోలీసులు ఉండేవారండి బయట కూర్చుని. మేము బయటికి వెళ్ళాలంటే మాకు కూడా వచ్చేవారండి. మా పర్మిషన్ లేకుండా మీరు బయటికి వెళ్ళినా కుదరదు, మాకు చెప్పి వెళ్ళాలనేవారు. జైల్లో 200 రోజుల పైన జైల్లో పెట్టారండి. సుమారు 200 రోజుల పైనే ఉన్నారండి మా నాన్నగారు. అంటే ఒకేసారి 200 రోజులు కాదు, అలాగే 200 రోజులు ఒకేసారి 150 రోజులు పెట్టారు. జగన్ గారు వచ్చాక మంచి జరిగిందా, మేలు జరిగింది? 2019 తర్వాత జగన్ గారు ఇచ్చి హామీ వల్ల మాకు ఈరోజు ఎకరం 2 కోట్ల పైనే మాకు ల్యాండ్, మాకు 4 ఎకరాలు వచ్చిందని తిరిగి మేము ఇవ్వలేదు 4 ఎకరాలు. ఆ 4 ఎకరాలు తిరిగి ల్యాండ్ భూ బదలాయింపులో మాకు 4 ఎకరాలు వచ్చిందండి. సాగరమాల పక్కన మాకు 4 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అది ఈరోజు 2 కోట్ల పైనే అడుగుతున్నారు. ఇది మనం చూస్తాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెజ్ రైతులకు మేలు జరిగింది. ఏవైతే సెజ్లు సేకరణ సంబంధించి తీసుకున్నటువంటి భూములను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి మనసు చూపించి మాకు తిరిగి ఇచ్చేశారు. 2012లో చంద్రబాబు నాయుడు సెజ్ భూముల సేకరణని వ్యతిరేకిస్తూ ఏరువాక చేశారు. ఆ సందర్భంగా ఆయన భూములన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలని చెప్పి కూడా రైతులను ప్రోత్సహించి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రైతుల మీద అక్రమ కేసులు బనాయించి భూములను బలవంతంగా సేకరించుకున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ తమంతా కూడా ఆనందంగా ఉన్నామని చెప్పి సెజ్ రైతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.